జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతున్న వేళ డ్యాం గేట్లు ప్రమాదకర అంచుల్లో దర్శనమిస్తుండడం ఆందోళనకు గురిచేస్తుంది. 4, 8వ నంబర్ గేట్లకు సంబంధించిన ఐరన్ రోప్లు తెగిపోవడంతో పాటు మరికొన్ని గేట్లు ఐరన్ రోప్లు కూడా లూజ్ అవ్వడం కలవరపాటు పెడుతున్నాయి. గేట్లు ఎత్తేందుకు దించేందుకు కీలకమైన ఐరన్ రోప్లు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. వేలాడుతూ కనిపిస్తుండటంతో అధికారుల్లోనూ టెన్షన్ నెలకొంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతున్న వేళ డ్యాం గేట్లు ప్రమాదకర అంచుల్లో దర్శనమిస్తుండడం ఆందోళనకు గురిచేస్తుంది. మనం చూస్తున్నాం 4, 8వ నంబర్ గేట్లకు సంబంధించిన ఐరన్ రోప్లు తెగిపోవడంతో మరికొన్ని గేట్ల ఐరన్ రోప్లు కూడా లూజ్ అవ్వడం మనం చూస్తున్నాం ఏ విధంగా ఉన్నాయో. సో ఇవి లూజ్ అవ్వడం కలవరపాటుకు గురిచేస్తుంది. గేట్లు ఎత్తేందుకు దించేందుకు కీలకమైందే ఐరన్ రోప్లు. అవి వేలాడుతూ కనిపిస్తుండటంతో అధికారుల్లోనూ టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం భారీగా వరద వస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్ట్ గేట్ల పరిస్థితి ఎలా ఉంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే అంశాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ప్రమాదపు అంచులో జూరాల ప్రాజెక్టు గేట్లు దర్శనమిస్తూ ఉన్నాయి. గేట్ నెంబర్ 8 అలాగే 4 దీంతో పాటుగా మరికొన్ని గేట్లకు సంబంధించినటువంటి రోపులైతే ప్రమాదకర స్థితిలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు గేట్ల వద్ద ఉన్నాం. ఇప్పటికే 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ప్రాజెక్టుకు ఇవాళ 90,000 పైచీలకు క్యూసెక్ల ఇన్ఫ్లో అనేది కొనసాగుతుంది. ఈ తరుణంలో జూరాల ప్రాజెక్టు సంబంధించినటువంటి కొన్ని గేట్ల ఐరన్ రోపులు తెగిపోయి దర్శనమిస్తూ ఉన్నాయి. ఐజోర్స్ చూసుకోవచ్చు. గేట్ నెంబర్ 8కి సంబంధించినటువంటి 2 ఐరన్ రోపులు తెగిపోయి వేలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ ఐరన్ రోపుల ద్వారానే గేట్లను పైకెత్తడం, దించడం అనేది జరుగుతుంది. ఆ పైన కనిపిస్తున్నటువంటి ఆ స్లాబ్ అంతా కూడా అక్కడ మోటార్లు ఉంటాయి. ఆ మోటార్ ఆన్ చేసి గేట్లను పైకెత్తడం కానీ దించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఆ కనెక్షన్ ఏదైతే గేటుకు అలాగే ఆ మోటార్కు సంబంధించినటువంటి ఆ ఐరన్ రోప్ ఏదైతే ఉందో అది పూర్తిగా తెగిపోయి ఒక సైడు 2 ఐరన్ రోప్లు గాలికి వేలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ పక్కనే ఉన్నటువంటి మరొక గేటు కూడా అదే స్థాయిలో దర్శనమిస్తోంది. గేట్ నెంబర్ 4 ప్రస్తుతం అది పిల్లర్ నెంబర్ 9 దగ్గర మనం చూసుకోవచ్చు. ఒకసారిగా అక్కడ కూడా ఒకవైపుగా ఉన్నటువంటి 2 ఐరన్ రోప్లలో ఒక ఐరన్ రోప్ తెగిపోయి వేలాడి కనిపిస్తోంది. అలాగే ఇంకోవైపు కూడా ఇంకొక ఐరన్ రోప్ అనేది తెగి వేలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి, 2 వైపులా 2 ఐరన్ రోపులు ఉంటాయి. కానీ అందులో అటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి 2 ఐరన్ రోపులు తెగిపడి ఏలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇదే మాదిరిగా దాదాపు మరొక 6 నుంచి 8 గేట్లు ఈ ఐరన్ రోపులు వదులుగా ఉండడం వల్ల ఆ గేట్లను కూడా ఎత్తడం కానీ దించడం కానీ సాధ్యపడని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఓ పక్క ఎగువ ప్రాంతం నుంచి లక్షల సంఖ్యల క్యూసెక్కుల వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరికొన్ని రోజులైతే. ఈ తరుణంలో ఈ రకంగా గేట్ల పరిస్థితి కనిపించడం అనేది చాలా భయాందోళనకు గురి చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మాత్రం ఈ 8వ గేట్ కానీ 4వ గేట్ కానీ ఏదైతే ఈ ఐరన్ రోప్లు వదులుగా కనిపిస్తున్న గేట్లు ఎత్తి ఉంటే మాత్రం ప్రమాదం జరిగి ఉండేదని అయితే ఇరిగేషన్ శాఖ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. కాకపోతే ఆ గేట్లు ముందస్తుగానే వాటిని సమస్యలను గుర్తించి వాటిని ఎత్తకుండా అలానే ఉంచడం జరిగింది. గేట్ల పరిస్థితి పైన మాత్రం నోరు మెదపని పరిస్థితి అయితే కనిపిస్తోంది. దాన్ని అలాగే ఉంచుతారా లేకపోతే రిపేర్ చేస్తారా? ఇంత వరద వస్తున్నటువంటి సందర్భంలో అది రిపేరింగ్ అనేది సాధ్యమైన అనే అంశానికి సంబంధించి అయితే స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఇంత వరద వస్తున్నటువంటి తరుణంలో సమీప భవిష్యత్తులో ఇంకా ఎగువ ప్రాంతం నుంచి కృష్ణమ్మకు వరద రావాల్సినటువంటి సందర్భంలో ఈ రకంగా గేట్లు దర్శనమియడం అనేది కొంతమేర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 జూరాల ప్రాజెక్ట్ దగ్గర నుంచి.